ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. మనము బ్రహ్మసూత్ర శంకర భాష్యం ఇది పరాధికరణం అనే ఇప్పుడు నూతన అధికరణంలోకి ప్రవేశించాము. ఇది 31వ సూత్రం నుంచి 37వ సూత్ర పర్యంతము ఉంటుందన్నమాట. ఏ అధికరణానికి ఆ అధికరణానికి ఎన్ని క్లాసులు వచ్చింది అట్లాగే తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ప్రకృతైతత్వాధికరణములో మనకి 5 క్లాసులు వచ్చినాయి. ఇప్పుడు పరాధికరణము ఇది. ఈ పరాధికరణము 3వ అధ్యాయంలో రెండవ పాదంలో 7వ అధికరణంగా కొనసాగుతుంది. దీనిలో 31వ సూత్రం నుండి 37వ సూత్రం వరకు జరుగుతుంది అన్నమాట ఈ అధికరణం ఉంది. ఇప్పుడు మనము ఈ యొక్క పరాధికరణాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ముందుగా అవతరణిక ఉంటుంది. దీంట్లో ఇదే తత్ నిరస్త సమస్త ప్రపంచం బ్రహ్మ నిర్ధారితం. ఇదే తత్ నిరస్త సమస్త ప్రపంచం బ్రహ్మ నిర్ధారితం. కాబట్టి ఏతత్ ఇది ఈ విషయము సమస్త ప్రపంచాన్ని నివృత్తి చేసి బ్రహ్మమును నిరూపణ చేయుచున్నది అన్నమాట. అస్మాత్ పరం అన్యత్ తత్వమస్తి నాస్తి శృతి విప్రతిపత్తేః సంశయః. అస్మాత్ పరం అన్యత్ తత్వమస్తి నాస్తి శృతి విప్రతిపత్తేః సంశయః. అస్మాత్ పరము అన్యత్ తత్వం అస్తి నాస్తి ఇతి శృతి విప్రతిపత్తేః సంశయః. కాబట్టి ఎంతకంటే అన్యమైనటువంటి తత్వం మరొకటి లేనే లేదని శృతి చెప్పుతున్నది. అట్లా ఉండినట్లయితే శృతికి విరోధమగును, ఇట్లా సంశయం వ్యక్తం చేసినట్లయితే అని. కానిచిద్ధి వాక్యాని ఆపాతేన ఏవ ప్రతిభాసమానాని బ్రహ్మణః అపి పరం అన్యత్ తత్వం ప్రతిపాదయంతి వా. येषां हि परिहारं अभिधातुं अयं उपक्रमः क्रियते. कानिचिद्वाक्यानि आपातेन एव प्रतिभासमानानि ब्रह्मणः अपि परम् अन्यत् तत्त्वं प्रतिपादयन्ति वा तेषां हि परिहारम् अभिधातुं అయం ఉపక్రమః క్రియతే అని ఇవి దీనికి అవతారానికి ఇచ్చారనమాట. దీంట్లో భాష్యము అలా ఉంటుంది కదా. దీంట్లో మనం ప్రత్యేకంగా ఈ వైయాసిక న్యాయం అలా చదువుకుంటున్నాం కాబట్టి ముందు అదే కనిపిస్తుంటుంది. సరే, ఇక్కడ పరమతః సేతూన్ మన సంబంధ భేద వ్యపదేశేభ్య అని సూత్రం కదా. ఆ సూత్రానికి ముందుగా మనం ఇంట్రడక్షన్ చదువుకున్నాం అనమాట. ఇంట్రడక్షన్ ఇచ్చాము. ఇక్కడ ఈ పరాధికరణంలో ఇక్కడ
దీంట్లో అన్ని కలిపేసినారా? ఓకే, క్రియతే ఇక్కడ వరకు క్రియతే 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 ఇంతవరకు సమస్త ప్రపంచరహితమైన బ్రహ్మతత్వం నిశ్చితం. కాబట్టి సమస్త ప్రపంచము లేని రహితమైనటువంటి బ్రహ్మతత్వాన్ని బాగా సునిశ్చయం చేయబడింది శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా. దీనికంటే భిన్నంగా మరొక తత్వం ఉన్నదా లేదా అనే సంశయము ఎవరికైనా కలుగుతుంది. కారణం శృతిలోనే ఉన్న తేడాలు. ఎందుకయ్యా ఆ విధంగా? శృతిలో అనేక రకాలుగా చెప్పినట్టుగా అనిపిస్తున్నది. అందుకనే ఈ సంశయాలు దీనికంటే బ్రహ్మం కంటే అన్యమైన కారణము మరొకటి ఉన్నదా లేదా అనేది వచ్చిందనమాట. కొన్ని వాక్యాల పైకి చూడగానే బ్రహ్మం కన్నా భిన్నంగా మరో పరతత్వం ఉన్నట్లు చెప్తున్నాయి అనమాట. అది అందుకనే వాటికి పరిహారం చెప్పడానికి చర్చ ప్రారంభమైంది. వాటికి తేషాం హి పరిహార అవిధాతం అయం ఉపక్రమ క్రియతే. ఇంతవరకు అనమాట. దాన్ని పరిహారం చేసేదానికి, ఆ సంశయాలు నివృత్తి చేసేదానికి ఇది ప్రారంభమైంది. అట్లా ఓకే, సరే. పరమతః సేతోన్మన సంబంధ భేద వ్యపదేశేభ్యః కాబట్టి పరమతః సేతోను, ఈ విధంగా సేతును అనగానే ఒక రకమైనటువంటి సేతు అంటే దాటించేది, దీన్ని అధిగమించేటట్టు చేసేది. దీన్ని మాన సంబంధ భేద వ్యపదేశే, ప్రమాణ సంబంధ భేదములు చెప్పుతూ ఉన్నారు కనుక ఆ ప్రకారంగా బ్రహ్మం కంటే భిన్నమైనది ఉన్నదా అనే సంశయము కలుగుతున్నది. కాబట్టి ఇదే సేతువని, ఇదే దాటించేదని, ఇదే జ్ఞానం కలిగించేదని చెప్పినప్పుడు దానికి ప్రమాణాలు కూడా ఉండాలి కదా. ఆ ప్రమాణాలు చెప్పేటువంటి శృతి ఆ సంబంధ భేదములు చెప్పటం వల్ల వాటికి ఏం చేస్తుందంటే శృతి కూడా సంబంధ భేదాల గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ఈ సాధన ద్వారా సాధన సాధ్యమనే దీని ద్వారా తెలుసుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అందుకనే ఎవరికైనా సంశయం కలిగి బ్రహ్మం కంటే అన్యమైన వస్తువు జ్ఞానము ఇంకేదైనా ఉన్నదా అనేది ఎవరికైనా సంశయం కలుగుతుంది. ఆ విషయంలోనే ఇంట్రడక్షన్లో అలా చెప్పారనమాట. ప్రపంచరహితమైనటువంటి బ్రహ్మతత్వం నిశ్చయమయ్యింది శృతి ద్వారా. దీనికంటే మరొకటి ఏదైనా తత్వం ఉన్నదా అనే విషయంలో సంశయం కూడా ఉన్నది. శృతి కూడా అలా సంశయాన్ని కలిగించేటట్టుగా స్పష్ట బ్రహ్మలింగాలు, అస్పష్ట బ్రహ్మలింగాలు, అవి వస్తుతంత్రంగా చెప్పేటువంటి సాధనలు, వస్తుతంత్రంగా చెప్పే సాధనలు, కర్తతంత్రంగా చెప్పేటువంటి వస్తువు ఆభాసగా చెప్పేటువంటి సాధనలు, అంటే వస్తువు అంటే జ్ఞానం ఆభాసగా చెప్పేటువంటి కొన్ని సాధనలు, దగ్గరగా అనిపించినట్టుగా ఉండే సాధనలు ఉంటున్నాయి. కాబట్టి శృతిలో దానివల్ల ఎవరికైనా సంశయాలు కలుగుతుంటాయి. అందుకనే దాన్ని మనకి మళ్ళీ వివరించాలన్నమాట. స్పష్ట బ్రహ్మలింగాలు, అస్పష్ట బ్రహ్మలింగ వాక్యాలు చెబుతున్నా సరే ఇంకా సంశయాలు అనేటువంటిది వేదాంతంలో లేదు అని చెప్పలేదు ఎవరికైనా సరే. వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వరకు అంటే యావత్ పర్యంతం దృఢం నభవతి, దృఢం కాకపోతే వస్తుంది. అందుకని వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని చెప్పేసి బాగా సునిశ్చితమై ఉండాలి. లేకపోతే ఆ డౌట్లు వచ్చి మనల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ విషయంలో వైయాసిక న్యాయమాల గురించి మనం చెప్పుకొని అస్తి అన్యత్ బ్రహ్మణో నో వా విద్యతే బ్రహ్మణో అధికం. అస్తి అన్యత్ బ్రహ్మణో నో వా విద్యతే బ్రహ్మణ అధికం.
अस्ति अन्यत् ब्रह्मणो नो वा विद्यते ब्रह्मणो अधिकम् मानवत्वाश्च संबन्धात् भेदवत्वतः चेतत्वोन्मानवत्वाश्च संबन्धात् भेदवत्वतः अन्यतो ब्रह्मणः नो वा विद्यते ब्रह्मणः అది బ్రహ్మము కంటే భిన్నంగా ఏదైనా మరొక వస్తువు తత్వము ఉన్నదా లేదా అనే విషయంలో ఇక్కడ సంశయాలు కలుగుతున్నది. బ్రహ్మం కంటే భిన్నమైనది ఉన్నదంటారా అంట. ఎందుకంటే సేతువు అన్నారు, ఆ విధంగా ప్రమాణము అన్నారు, ఈ ప్రకారంగా సంబంధము అన్నారు. ఇలాంటి భేదములు చెప్పటం బట్టి దీని ద్వారా దాని బంధు, దీని ద్వారా దాని బంధు అని చెప్పారు. కాబట్టి నాణ్య పంథా విద్యతే అయినా ఇంతకంటే పంథా మార్గము జ్ఞానము మరొకటి లేదు అని అయ్యనాయ విద్యతే అని కూడా చెప్పేసినారు. దీన్ని బట్టి దీనికంటే అన్ని మేనది ఒకటి ఉందా? జ్ఞానం ద్వారా ఆ యొక్క పరబ్రహ్మమును పొందాలా, లేకపోతే జ్ఞానమే బ్రహ్మమా, శ్రవణం ద్వారా పొందాలా, వాక్యార్థం ద్వారా పొందాలా, అది వేరా ఇది వేరా, దీని ద్వారా అది పొందటము అన్నట్టుగా వినిపిస్తుంది. ఈ సంబంధాలు బాగా మనకి తెలుస్తున్నది కదా, అందుకని సంశయాలు కలుగుతుంటుంది అనమాట ఎవరికైనా సరే. ఆ సంశయాలు నివృత్తి చెయ్యాలి. ధారణా సేతుతోన్మానం ఉపాస్తి భేద సంగతి. ధారణా సేతుతోన్మానం ఉపాస్తి భేద సంగతి. ఉపాధి ఉద్భవనాశాభ్యాం నాణ్యదన్య నిషేధతః. ఉపాధ్యద్భావనాశాభ్యాం నాణ్యదన్య నిషేధతః. ధారణాతు సేతుతః మానం ఉపాస్తి భేద సంగతి. ఉపాధి ఉద్భవనాశాభ్యాం నాణ్యత అన్య నిషేధతః. ఇది కాబట్టి అన్యత్ బ్రహ్మణః నోవా విద్యతే బ్రహ్మణో అధికం అని చెప్పినప్పుడు బ్రహ్మం కంటే భిన్నమైనది మరొకటి ఉన్నదా లేదా అనే విషయము బ్రహ్మం కంటే భిన్నమైనది అన్నదని సేతువు అనేటువంటి మాటల ద్వారా, కొలతలు అంటే ప్రమాణములు అనే మాట ద్వారా, సంబంధం అనే మాట ద్వారా ఈ భేదం అనేటువంటి స్పష్టంగా మనకు తెలుస్తున్నది కదా, అందుకని సంశయం కలగక తప్పదు అని క్వశ్చన్ మార్క్. జగత్తు ధారణ సేతుతో ఉన్మానం ఉపాస్తి భేద సంగతి. జగత్తుని ఈ ప్రకారంగా నిలబెట్టే దానిలో సేతువుగా ఉంది అంటే సేతువుగా ఉంది, ఆధారముగా ఉన్నది అని. జగత్తు అనగానే జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవికమైన జగత్తు. కాబట్టి ఆ యొక్క ఈ లోకము నుండి పైలోక పర్యంతము ఈ అన్నిటిని కలిపి వ్యాపించుకొని ఉన్నటువంటి సేతువు. అందువల్ల ఇవన్నీ మనకు తెలుస్తున్నది కాబట్టి అది అందుకునేదా ఉపాసన కోసం కొలతలు, ఈ ఉపాసించే దానికోసం కొన్ని ప్రమాణాల గురించి చెప్పబడింది అనమాట. ఉపాసనలు ఎలా చేయాలి కాబట్టి దానివల్ల మనకు భేదం తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు ఉపాధి యొక్క జన్మ మరణాల వల్ల కుదురుతుంది. ఉపాధులు మందాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అనేటువంటిది అంతఃకరణ భేదాన్ని బట్టి జన్మ భేదాన్ని బట్టి అంతఃకరణమే జన్మలకి కారణం అనమాట. అంతఃకరణం అవిద్య కామ కర్మలు ఉంటాయి కాబట్టి ఉపాధి విశేషాలను బట్టి జన్మ మరణాదులు అనేటువంటిది సంభవమే. అందుకనే
ఆయా ఉపాధుల్లో ఉండి సాధనలు చేసుకునేవాడి కొరకు ఈ ఈ యొక్క సేతువు లాంటి కొన్ని వాళ్ళు ఉపాయాలు చెప్పినారు. అలాగే ఉపాసనల కోసము ప్రమాణాలను చూపించినారు. కాబట్టి భేదాలన్నీ గోచరమవుతున్నాయి. కాబట్టి ఈ ఇంకొక బ్రహ్మమే లేదు. దీనిలోనే నువ్వు అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కొరకు దానికి యుక్తిపూర్వకంగా ఉపాయపూర్వకంగా వాళ్ళు ఉపదేశించటం జరిగింది. అది నీ బుద్ధి యొక్క తరతమ భేదాలను బట్టి కలిగించినారు. ఇది అది మనం చూసుకోవచ్చు ఈ విషయాన్ని గురించి. అట్లా ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. పరమతః బ్రహ్మణః అన్యత్తత్వం భవితుమర్హతి కుతః సేతువ్యపదేశాత్ ఉన్మాన వ్యపదేశాశ్చ సంబంధ వ్యపదేశాత్ భేద వ్యపదేశాశ్చ సేతు వ్యపదేశాత్ ఉన్మాన వ్యపదేశాత్ సంబంధ వ్యపదేశాత్ భేద వ్యపదేశాశ్చ మొదలగునవి. ముందేమో సేతు వ్యపదేశాన్ని గురించి చెప్తారు. అందువల్ల ఇక్కడ మనము ఈ విషయాన్ని బాగా విచారం చేసుకున్నట్లయితే బ్రహ్మం కంటే భిన్నమైన తత్వం ఉండదగును అని వచ్చిందనమాట. వాటికి పరిహారంగా చెప్పడానికి ఈ చర్చ ప్రారంభము అయింది. కనుక బ్రహ్మం కంటే పరమతః బ్రహ్మణః అన్యతత్వం భవితుమర్హతి. మరి ఏదో ఉంది కదా, బ్రహ్మం కంటే వేరే విషయం ఏదో ఉంది, పరతత్వం ఉంది అని చెప్తున్నాయి కదంటే వాటికి పరిహారంగా ఇవన్నీ వచ్చినాయి. బ్రహ్మం కంటే భిన్నమైన తత్వం ఉండదగును, ఉండవచ్చునేమో బ్రహ్మం కంటే వేరేది. సేతువు కంటే అలాగా సేతువు కంటే సేతువని చెప్పారు, సేతువని చెప్పినారు, ఉన్మానం అని చెప్పినారు, మొదలగు సంబంధం ఉన్నదని భేదం ఉన్నదని చెప్పటం వల్ల అందులో సేతు అన్న సంగతి గురించి విచారం చేసి ముందుకు పోతాము అని చెప్పేసి ఆ విషయం ఇప్పుడు చెప్తున్నారు. సేతు వ్యపదేశ తావత్ కథాయ ఆత్మా సేతు విధృతి. ఇది ఆత్మశబ్ద అభిహిత బ్రహ్మణః సేతుత్వం సంకీర్తయతి. సేతు శబ్దస్య హి లోకే జనసంతాన విచ్ఛేదకరే మృద్ దార్వాది ప్రచయే ప్రసిద్ధః. ఏహ చ సేతు శబ్దః ఆత్మని ప్రయుక్తః ఇతి. లౌకిక సేతోః ఇవ ఆత్మసేతోః అన్యస్య వస్తునః అస్తిత్వం గమయతి. సేతుం తీర్త్వా ఇతి చ అరతి శబ్ద ప్రయోగాత్ యథా లౌకికం సేతుం తీర్త్వా జంగలం అసేతుం ప్రాప్నోతి. ఏవమాత్మానం సేతుం తీర్త్వా అనాత్మానం అసేతుం ప్రాప్నోతి ఇతి గమ్యతే. ఉన్మాన వ్యపదేశస్య భవతి. సరే, ఇక్కడ సేతు విషయం గురించి చెప్పుకొని ముందుకెళ్ళి ఉన్మానం గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే సేతు అని ఉన్మానము అని సంబంధం ఉన్నదని భేదం ఉన్నదని చెప్పటం వల్ల మనకి సందేహాలు కలుగుతున్నాయి.
అందులో సేతు అన్న సంగతి దాని గురించి మాట్లాడుకుందాము, తెలుసుకుందాము. ఆత్మ సేతువు ఆధారమైనది అనమాట. సేతు అంటే ఆధారం అనమాట. సేతు అంటే మనం ఎక్కడ వింటున్నాము అంటే దాటేది, వంతెన అట్లాగనమాట. అది నిజంగా సేతువు అనే మాట. సేతు రివ సేతు అంటే ఆ సేతు లాంటిది అని చెప్పారంటే ఇది ఆధారము అనమాట. అక్కడ కూడా నదిని దాటేదానికి ఆధారము అని మాట. దాని నదిని దాటాలంటే ఇదే ఆధారము. నదిని దాటాలంటే ఏమిటి గతి, నదిని దాటాలంటే ఏమిటి ఆధారం అంటే బల్లకట్టు, వంతెన, ఇట్లా పడవ, ఇలా అలా. ఇక్కడ ఆత్మే ఇక్కడ సేతువు అని చెప్పేసి, ఆత్మే సేతువు, ఆత్మే ఆధారము అని అర్థం అనమాట. అట్లా ఈ ప్రకారంగా చాందోగ్య ఉపనిషత్తులో కూడా చెప్పబడింది అనమాట. ఆత్మా సహ సేతు విధృతి అని అని చెప్పేసినారు. ఆత్మసేతు అని, ఆత్మసేతు ఆధారమైనది, విధృతి అంటే ఆధారం అని. ఆత్మశబ్దార్థమైనటువంటి బ్రహ్మము, ఆత్మాచ బ్రహ్మ అన్నారు కాబట్టి ఆత్మశబ్దంతో బ్రహ్మమును పిలిచారు. బ్రహ్మం సేతు అని చెప్పబడింది, ఆధారం అని చెప్పబడింది. ఆత్మే ఆధారం, ఎందుకంటే బ్రహ్మము బ్రహ్మమై ఉన్నది కాబట్టి ఆత్మ ఇది ఆధారం అనమాట. సేతు అంటే మట్టితో చెక్కలతో కట్టే ఒక అడ్డుకట్ట అనమాట. సేతు అనగానే మనకు తెలిసేది ఏంటంటే లోక న్యాయ ప్రకారం మట్టితో నిర్మాణం చేసినటువంటి ఒక సేతువు, చెక్కలతో నిర్మాణం చేసినటువంటి ఒక అడ్డుకట్ట, బల్లకట్ట, వంతెన ఇత్యాది అనమాట. అట్లా మట్టితో కట్టి అది జల ప్రవాహమును నిలుపును. జల ప్రవాహాన్ని ఏం చేస్తుంది? నిలుపుతుంది అనమాట. లోపలికి రాకుండా నిలుపుతుంది అనమాట. అట్లాగా అది అది ఆత్మ విషయంలో సేతు శబ్దం ఇక్కడ వాడబడింది. ఆత్మ శబ్దంలో ఇక్కడ సేతు అనే వాడారు. సేతు అంటే ఆత్మ అని, ఆత్మ అంటే బ్రహ్మం అని అని చేస్తారు. అదే సర్వాధారం అని, అది సర్వభూతములు ఎందు ఉన్న విషయం కాబట్టి ఇదే ఆధారము. తను తాను తెలుసుకుంటే ఆధారం తెలుసుకున్నట్టు అప్పుడు దేనిని మనము ఆధారపడి ఉండవలసిన పని లేదు అని. లోకంలో సేతువులాగా ఆత్మసేతువు. లోకంలో ఏదైనా దాటాలంటే, తెలుసుకోవాలంటే, పొందాలంటే ఏదైతే కావాలో అది సేతువు. అట్లాగే ఇక్కడ ఆత్మే ఆధారము, ఇంకెవరు లేరు అని అర్థం అనమాట. అలాగా ఈ అర్థం చెప్పేసిన అనమాట. సేతువులాగా ఆత్మసేతువు. దీనికంటే భిన్నంగా ఏదో వస్తువు ఉన్నట్లు అర్థమవుతుంది. దీనికంటే భిన్నంగా ఏదో వస్తువు ఉన్నది కదా అన్న అర్థమైనప్పుడు సేతువును దాటి అని అనడం జరుగుతుంది. అనడం వల్ల అలా అర్థం వస్తున్నది. సేతువును దాటిపోవాలి, సేతువునే దాటిపోవాలి అర్థం వస్తుంది అనమాట. ఇది మామూలు వాళ్ళకి. లోకంలో సేతువును దాటి సేతువు లేని పొలంలోనికి వెళ్ళినట్లు. కాబట్టి సేతువును దాటినప్పుడు ఇక మీదట ఎటువంటి సేతువు లేదు, వంతెన లాంటిది లేదు. అలా విధంగా మనం పొలంలోకి వెళ్ళాము. ఆ గట్టు ఈ గట్టు దాటేసి అటుపోయాము. అది సేతువైన ఆత్మను దాటి సేతురహితమైన అనాత్మను చేరునని తెలుస్తున్నది. అది సేతువుని దాటేసినాం అనుకోండి, ఆత్మను దాటేసినాం అనుకోండి, సేతువు లేని ఆధారం లేని అనాత్మని చేరునని తెలుస్తున్నది. ఎందుకంటే అనాత్మ దానికంటే సేతువు లేదనమాట. అంటే అనాత్మే ఒక దాని మీద ఆధారపడి ఉండాలన్నమాట. ఆత్మ దేని మీద ఆధారపడి ఉండవలసిన పని లేదన్నమాట. ఆత్మ సర్వాధారం అనమాట. కాబట్టి ఆత్మను దాటి మరొక అనాత్మ వస్తువుని పొందాలా, ఆధారం లేని దాన్ని అనేటువంటి మనకి తెలుస్తుంది. ఆత్మే సేతు అని చెప్పేది శృతువే. మళ్ళీ ఆత్మ కంటే భిన్నంగా మనం సేతువును దాటాలి, సేతువు ద్వారా మనం దాటిపోవాలంటే ఇప్పుడు అనాత్మ వస్తుంది తప్ప రెండవది లేదనమాట. ఆత్మను వదిలిపెట్టడం అయిపోతుంది. అది ఈ ప్రకారంగా సంశయం ఇట్లా తీర్చుకోవాలి, ఇంకోటి లేదు అని. సంశయం ఇలా తీర్చుకోవాలి. సేతు అంటే ఆత్మేనయ్యా, సేతువు కంటే భిన్నమైనటువంటి వస్తువు అనాత్మ. మరి
అటువంటి సేతువుని దాటి ఆధారాన్ని వదిలిపెట్టి అనాత్మ వస్తువులు పట్టుకునేలా పొలం చేరినట్టు అయిపోద్ది అట్లా. కాబట్టి దండగా. అందువల్ల ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తూ దీన్ని మట్టితో చేయబడింది. సేతు శబ్దం ఆత్మని ప్రయుక్త ఇది లౌకిక సేతో ఇవ ఆత్మసేతో అన్యస్య వస్తున అస్తిత్వం గమయతి. ఆత్మ కంటే భిన్నమైనది అనాత్మ. సేతుం తీయత్వా సేతువును దాటి తరతి శబ్ద ప్రయోగాతు. ఈ విధంగా శబ్ద ప్రయోగము తరతి దాటుట అని ప్రయోగం జరిగింది. యథా లౌకిక సేతుం తీర్త్వా లౌకిక సేతువులు దాటి జాంగలం అసేతుం ప్రాప్నోతి. పొలంలోకి వెళ్ళినట్టుగా, జాంగలం అంటే దున్నేదాన్ని పొలం ఉంటుంది, దాన్ని చేరుకున్నట్టుగా దాని ఆత్మ విషయం కదా. ఏం ఆత్మానం సేతుం తీర్త్వా ఈ ప్రకారంగా ఆత్మ సేతువును దాటి అనాత్మానం సేతుం ప్రాప్నోతి ఇది గమ్యతే. అనాత్మ అయినటువంటి సేతువుని పొందినట్లుగా అవుతుంది, దాటినట్టుగా అయిపోతుంది అని ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు అంటున్నాడు ఉన్మాన వ్యపదేశస్య భవతి తదేతద్బ్రహ్మ చతుష్పాత్ అష్టాశపం అష్టాశపం శపణం అందా ఇక్కడ ఇక్కడ ఏమన్నారంటే అష్టాశపం ఉంది. అష్టాశపం ఇక్కడ ఏముంది? అదే పణం. ఈ ప్రకారంగా చెప్పి ఉన్మాన వ్యపదేశస్య భవతి తదేతద్బ్రహ్మ చతుష్పాత్ అష్టాదశ శపణం షోడశకలం అని పెట్టారు. అష్టాశపం అని పెట్టారు దీనికి. సరే, షోడశ ఫలం, షోడశ కళలు అని. యస్య లోకే ఉన్మతం. కాబట్టి ఈ ప్రకారంగా షోడశ కాలం ఇది లోకే ఉన్మతం ఏతావత్ ఇదం ఇతి పరిచ్ఛిన్నం ఆష్నాపణాదినా తతో అన్యత్ వస్తు అస్తి ఇతి ప్రసిద్ధం. యథా బ్రహ్మణః అపి ఉన్మానాత్ తతో అన్యేన వస్తునా భవితవ్యమితి గమ్యతే. తథా సంబంధ వ్యపదేశః భవతి. తథా సౌమ్య తదా సంపన్నో భవతి. శారీరాత్మా ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్వక్తః ఇతి చ. మితానాం చ మితేన సంబంధో దృష్టః. యథా నరాణాం నగరేణ జీవానాం చ బ్రహ్మణా సంబంధం వ్యపదిశతి. సుషుప్తౌ అతః తతః పరమన్యత్ అమితం అస్తి ఇతి గమ్యతే. వేద వ్యపదేశశ్చ జ్ఞానమర్థం గమయతి. తథా హి అతయః ఏష
అంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే ఇత్యాది ఆధారం ఈశ్వరం వ్యపదిశ్చ తతో భేదేన అక్ష్యాధారం ఈశ్వరం వ్యపదిశతి అతయః యేషు అక్షిణీ పురుషో దృశ్యతే ఇతి అతిదేశం అస్య అమునా రూపాదిషు కరోతి తస్య తదేవ రూపం యత్ అముష్య రూపం యావన్ యావముష్యాగేష్ణౌ తౌ ఏష్ణౌ యన్నామ తన్నామ ఇతి సాత్వికం చ సావధికం చ ఈశ్వరత్వం ఉభయోః వ్యపదిశతి ఏ చ ముష్మాత్ పరాంచః స్మేకార తేషాం చ ఇష్టే లోకాః తేషాం చేష్టే దేవకామానాం చ ఇతి ఏకస్య ఏ చ ఏతస్మాత్ సర్వాంచో లోకాః తేషాం చేష్టే మనుష్యకామానాం చ ఇతి ఏకస్య యథా ఇదం మాగధస్య రాజ్యం ఇదం వైదేహస్యేతి ఏవమేతేభ్యః హేత్వాది వ్యపదేశేభ్యో బ్రహ్మణః పరమ్ అస్తి ఇతి కాబట్టి ఇంతవరకు కూడా ఈ విషయాన్ని గురించి చెప్తున్నారు. వికల్పాలు చేసుకొని సేతువు విధంగా ప్రమాణము సంబంధము ఈ భేదాలన్నీ కనిపిస్తుంది. కాబట్టి బ్రహ్మం కంటే భిన్నంగా అన్యమైన బ్రహ్మము ఉన్నదా ఏమిటి? బ్రహ్మం అంటేనే ఆత్మ కాబట్టి ఆత్మని ఆత్మీయ సర్వాధారమైంది. అట్టి ఆధారాన్ని వదిలిపెట్టుకొని ఈ సేతువుని దాటుకొని ఇంకొక అనాత్మని ఎలా చేరాలి ఏమిటి అనే విషయాల గురించి చెప్తూ అంటున్నారు. కాబట్టి ఇలాగా ఉన్మానం అంటే ఈ ప్రకారంగా ప్రమాణం, ప్రమితికరణం. ప్రమాణం అంటే కొలత అనమాట. ప్రమాణం ఉన్మానం కూడా చెప్పారు. ఈ బ్రహ్మము నాలుగు కాళ్ళు కలిగినటువంటిది. చతుష్పాత్ అని పాదాలు ఆ పాదాలంటే తెలుసుకునేదానికి ఉపాయాలు అన్నమాట. ప్రకాశవంతం అది ఆ విధంగా ప్రకాశిస్తుంది నాలుగు పాదములు ఎందు. అనంతవంతం జ్యోతిష్మంతం అని కూడా చెప్పారు. అనంతవంతమైనది, జ్యోతిష్మంతమైనది, అయనవంతమైనది అని నాలుగు పాదాలు చెప్పారు. 8 డెక్కలు, గిట్టలు, 16 కళలు, పాదానికి 4 దిక్కులు కళలు అని విశ్వరూపాన్ని అభివర్ణన చేస్తున్నారు. కలది అని చెప్పబడింది. గోవు కన్నా భిన్న పదార్థాలు ఉన్నట్టు గోవు వంటిదిగా చెప్పబడిన బ్రహ్మము కన్నా భిన్నం ఏదైనా ఉండవచ్చును. గోవు కంటే భిన్నమైన పదార్థాలు ఉన్నట్టుగా చెప్పేశారు 4 పదాలు. గోవు వంటిదిగా చెప్పబడినది, గోవు లాంటిది అని కూడా బ్రహ్మమును
చెప్పారు కాబట్టి బ్రహ్మము కంటే భిన్నమైనది ఉండవచ్చునా ఏమిటి అని. లోకంలో ఇది ఇంతది, లోకంలో ఇది ఇంత అని చెప్పేసి, ఇట్టిది అని కూడా చెప్పేసి, అని పరిమితమైనటువంటి ఉన్మాన వస్తువు గురించి గురుగింజ వంటిది అని కూడా చెప్పినారు. ఎట్లాగైతే అంగుష్ట మాత్రేనా అని, ఇట్లా అణు అని, ఇట్లా ఈ విధంగా వంటిదని ఉంటే దానికన్నా భిన్నమైన వస్తువు ఇంకా ఉండవచ్చునని అర్థం కదా. అలా బ్రహ్మమునకు కూడా కొలతలు చెప్పారేమిటి అని సందేహాలు వస్తుంటాయి. కనుక దానికి భిన్నంగా మరొక వస్తువు ఉండవచ్చును కదా అని. అలాగే సంబంధం కూడా చెప్తున్నారు, సంబంధం కూడా చెప్తున్నారు. సౌమ్య సత్తుతో సంపన్నుడవును, అది సౌమ్య నువ్వు సత్తుతో అంటే సంబంధం వచ్చేసి సత్తుతో సంపన్నుడగుచున్నావు అని సదా ఇది వచ్చింది అనమాట. సదా సంపన్నో భవతి అని, ఓ సౌమ్య సదా సంపన్నో భవతి అని చెప్పేసి, సతా సౌమ్య తదా సంపన్నో భవతి శారీరాత్మ అని కూడా చెప్పేసి, ఈ విధంగా శారీరుడైన ఆత్మవు నువ్వు అని, శరీరే భవ ఇది శారీర ఆత్మాన తైత్రేయుల్లో కూడా చెప్పేసి, ప్రాజ్ఞాత్మ చేత నువ్వు కౌగలింపబడి ఉన్నావు, ప్రాజ్ఞానాత్మన సంపరిష్వక్త, అలాగా గట్టిగా ప్రాజ్ఞుడితో నువ్వు కూడుకొని ఉన్నావు, కౌగలించుకొని ఉన్నావు అని. అంటే ప్రాజ్ఞుడు అంటే బుద్ధి, బుద్ధి ఎందు ప్రకాశితమై ఉన్నాడు, బుద్ధి ఎందు ప్రకాశితమై, బుద్ధి ఎందు లోపల ప్రకాశించారంటే లోపల బయట అంతా ప్రకాశించేసి, బుద్ధినే తన ప్రకాశంలో నిలుపుకున్నాడు కాబట్టి, బుద్ధినే పట్టేసుకున్నాడు కాబట్టి అట్లా సంపరిష్వక్త అని బృహదారణ్యకంలో కూడా చెప్పారు. ఇది మితానాంచి మితైన సంబంధ దృష్ట. ఈ ప్రకారంగా చూస్తుంటే ఇలా మితమైన వాటికి మరో అమితమైన దానితో సంబంధం ఉంటుంది, మితమైన దానికి ఇంకో దానితో సంబంధం ఉంటుంది. అట్లా ఇంత మాత్రం దానికి ఇంకో వేరే దానితో సంబంధం. నరులకు నగరంతో సంబంధం ఉన్నట్లు, నరులు గృహంతో సంబంధం ఉన్నట్లు, ఆ వీధితో సంబంధం ఉన్నట్లు, నగరంతో సంబంధం ఉన్నట్లు, ఆ దేశంతో సంబంధం ఉన్నట్లు చెప్తారు. సంబంధం సుషుప్తిలో జీవులకు బ్రహ్మంతో సంబంధం ఉన్నట్లు శృతి చెప్తుంది. సర్వ జీవరాశులంతా కూడా ప్రభవాప్యయు, ప్రభవమైనటువంటి జీవరాశులందరూ అప్యయం అవ్వాల్సింది, విలయం అవ్వాల్సింది సుషుప్తిలో. ఆ యొక్క ప్రజ్ఞాన ఘనుడు ఎందు చేరిపోవలసింది, ఒక్కటవ్వాల్సిందే అని. కనుక దానికన్నా భిన్నంగా ఒక అమిత వస్తువు ఏదో ఉందనిపిస్తున్నది. కాబట్టి ప్రకారంగా చూస్తుంటే ఏదో భిన్న వస్తువు ఉన్నదని తెలుస్తున్నది. భేదం కూడా మీరు చెబుతున్నారు కదా, దానిని బట్టి కూడా బ్రహ్మము కంటే పరమైనది ఏదో ఉన్నదని శాస్త్రం చెబుతున్నది. చూడండి ఎట్లాగా ఆదిత్యుని లోపల హిరణ్మయ పురుషుడు కనబడుచున్నాడు. ఆదిత్యాంతర్గత పురుష హిరణ్మయ అమృతమయ. ఆదిత్యాంతర్గతమైనటువంటి వాడు ఆ తేజో గుండు, తేజో గోళం ఏదైతే ఉందో ఆయననయ్యా హిరణ్మయుడు, అమృతమయుడు అని చెప్పాడు. ఆదిత్య అంతర్గతమైన వాడు. ఆదిత్యుడికి ఆయన ఆధారభూతుడై ఉన్నాడు. ఈశ్వరుని ఉపదేశించిన శృతి అందుకు భిన్నంగా జీవుల నేత్రగోళములు ఎందు మరొక ఈశ్వరుడు చెబుతుంది. అలాగే ఆదిత్యుడి ఎందు పురుషుడే, నేత్రగోళకము ఎందు అక్షి ఎందున్న పురుషుడు ఒక్కటే అని మరొక శృతి ద్వారా ఈశ్వరుడుని గురించి చెప్తుంది. ఆదిత్యుడి ఎందున్నవాడే నేత్రములు ఎందున్నాడని, అక్షి గోళము లోపల ఒక పురుషుడు కనబడుతున్నాడు. ద్రష్టగా కనిపిస్తుంది. రూపాదులలో వీరిద్దరి మధ్య ఆ ఈశ్వరుని, ఆ రూపాదులన్నీ ఇద్దరిలో ఉండేటువంటి ఈశ్వరత్వమే ఉంది అనమాట.
నీ ఈశ్వరుడికి అతిదేశించింది, ఈశ్వరుడు కొరకు చెప్పబడినటువంటి ఉపదేశం ఇది. ఆ పైవాని రూపమే ఈ నేత్రగోళ పురుషుని రూపముగానున్నది. ఏదైతే సూర్యుడి ఎందుండేటువంటి తేజోమయుడు అమృతమయుడు అయి ఉన్నాడో అతడే నేత్రగోళకముల ఎందున్నాడు. కాబట్టి ఇద్దరు ఒకటే అని చెప్పి ఆయన ఈ సంబంధం ఆయన సామములే సామములే అయి ఉన్నాడు. ఈయన సామములుగానున్నాడు. సామ సంతాన ఇది. కాబట్టి ఆయన నామమే ఈయన నామముగానున్నది అని చాందోగ్యోపనిషత్తులో చెప్పిరి. ఆ యొక్క పరమ పురుషుడి పేరే ఈతడి పేరు కూడా. ఇద్దరు పురుషులు ఈశ్వరత్వం పరిమితంగానే చెప్పబడింది. ఇద్దరు పురుషులు అనగానే ఎవరికి వారి పరిమితత్వం వచ్చేస్తుంది. అందువల్ల ఈశ్వరత్వాన్ని పరిమితంగానే చెప్పారు. ఆదిత్య పురుషుల నుంచి పైన లోకాలను దేవకామాలను ఆదిత్యగత పురుషుడు పాలించున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ ఏ తస్మాధర్మాంగో లోకాం తేషాం చేష్ట ఇది మనుష్య కామానాంచ అని వచ్చింది. ఏ చ అముష్మాత్ పరాంచో లోకా తేషాం చేష్టే దేవకామానాంచ చాందోగ్యోపనిషత్తు. ఈ ప్రకారంగా ఈ ఆదిత్య పురుషుని నుంచి పైనున్న లోకాలను దేవకామాలను ఆదిత్యగత పురుషుడు పాలించును అని చాందోగ్యం. ఈ నేత్రం ఎందున్నటువంటి పురుషుడి కంటే క్రింది లోకాలను మనుష్య కామాలను నేత్రగత పురుషుడు పాలిస్తున్నాడు. కాబట్టి నేత్రము ఎందుండేటువంటి పురుషుడే ఈ దిగువగా కనిపించేటువంటి గోచరమయ్యేటువంటి లోకాలను మనుషుల యొక్క కోరికలను తీర్చేవాడుగానున్నాడు, పాలించేవాడుగానున్నాడు నేత్రగత పురుషుడు అని విడివిడిగా చెప్పారు కదా. ఇలాగ ఉదాహరణలో ఇది మాగధుని రాజ్యమని, ఇదే వైదేహుని రాజ్యమని అని విడివిడిగా చెప్పినట్టుగానున్నది కదా అని ఇవన్నీ నేత్రగతమైన వాడు లేడు అది భేదం వచ్చింది. కాబట్టి ప్రమాణాలతో సహా సంబంధాలతో సహా ఇవన్నీ తేట తెల్లంగా ఉంది. మీరేం చెప్తారు దీనికి సమాధానము? పరాధికరణాన్ని గురించి నిర్ణయం చేయాలి. పరాధికరణం గురించి నిర్ణయం చేసేంత వరకు కూడా ఆ పరమాత్మ ఏకమని, అద్వితీయమని, సర్వవ్యాప్తమని, బాహ్యాభ్యంతర రజస్వరూపమని, అద్వైత స్వరూపమని ఎలా తెలుసుకునేది అని ఈ పరాధికరణంలో ఇలాంటి స్థితిలో ఎక్కడెక్కడెక్కడైతే వ్యత్యాసాలుగా చెప్పబడిన ఉన్నాయో అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది దీన్ని పరిష్కారం చేసుకుని ముందుకు పోవాలంట. చెప్తూ ఏవం ప్రాప్తే ప్రతిపాద్యతే. కాబట్టి ఏవమే తేభ్యః సేతుద్భవోపదేశః బ్రహ్మణః పరమస్తి ఏవం ప్రాప్తే ప్రతిపాద్యతే అని ఈ ప్రకారంగా ఏవం ఏతేభ్యః సేత్వాది వ్యపదేశేభ్యః బ్రహ్మణః బ్రహ్మమునకు ఈ విధంగా సేతువులు గురించి చెప్పినారు. ఈ విధంగా చెప్పడం బట్టి మాకు ఇక్కడ సందేహం కలుగుతున్నది, వేరేది ఏదన్నా బ్రహ్మము ఉన్నదా అని ఆ విషయంలో ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు అనమాట. అది సామాన్యాత్తు సామ్యం వలననే సామ్యం ఉంది ఇక్కడ అని చెప్తున్నారు. సామాన్యాత్తు అని ఇప్పుడు చెప్తున్నారు. ఈ విధంగా సేతు మొదలగు బిరుదాల వలన పేర్లు చెప్పడం బట్టి బ్రహ్మము కంటే పరమైనది ఏదో ఉన్నదని చెప్పినట్లు తోస్తున్నది, సందేహం కూడా కలుగుతున్నది. కనుక ఈ సూత్రం వచ్చింది సామాన్యాత్తు అని, సామ్యం వల్లనేలాగా అని.
తూ శబ్దేన ప్రదర్శితాం ప్రాప్తిం నిరుణద్ధి. కాబట్టి తూ శబ్దము సందేహాన్ని కలిగిస్తున్నది కాబట్టి ఆ సందేహాన్ని తొలగించేదానికి వచ్చిందనమాట తూ శబ్దం. అది కాదయ్యా ఇది, అది కాదయ్యా ఇది అని చెప్పేదానికి వచ్చిందనమాట. నా బ్రహ్మణ అన్యత కించిత్ భవితుమర్హతి. అంటే అది సందేహాన్ని వ్యక్తం చేసింది అనమాట ఆ సూత్రము. ఆ సందేహాన్ని నిర్మూలన చేస్తున్నది ఈ సూత్రము. అందుకనే సుశబ్దం చేత మీరు చెప్పింది అసలు కానే కాదయ్యా, ఇదిగో ఇదే అర్థం చేసుకోవాల్సింది అనే నా బ్రహ్మణ అన్యత్ కించిత్ భవితం అర్హతి. కాబట్టి బ్రహ్మము కంటే భిన్నమైన ఎటువంటి పదార్థం లేనే లేదు అని ఖండన చేస్తుంది సూ శబ్దం చేత. వ్యావృత్తి అది. ఎందుకని అట్లా అంటున్నారు? నహి అన్యస్యత్వేకం ప్రమాణాభావాత్. అయ్యా దీంట్లో ప్రమాణమే లేదు, శృతి ప్రమాణమే లేదు. అందుకనే బ్రహ్మం కంటే భిన్నమైనది అన్యమైనది లేదు. నహి అన్యస్య అస్తిత్వే కించిత్ ప్రమాణం ఉపలభామహే. కాబట్టి అన్యమైన దానికి కించిత్ ప్రమాణము, అన్యమైనది లేదు అని చెప్పి, కించిత్ ప్రమాణం కూడా లేదు, అన్యమైనది ఉన్నది అని చెప్పేదానికి అని చెప్పి. కాబట్టి వేరొకటి ఉన్నదని చెప్పుటకు ఎటువంటి ప్రమాణం లేదు ఇచ్చట అని చెప్పేసి ముందుకు పోతున్నారు. సర్వస్య హి జనిమతః వస్తుజాతస్య జన్మాది బ్రహ్మణః భవతీతి నిర్ధారితం. సర్వస్య హి జనిమతః వస్తుజాతస్య జన్మాది బ్రహ్మణః భవతీతి నిర్ధారితం. అనన్యత్వం చ కారణత్వాత్ కార్యస్య న చ బ్రహ్మ వ్యతిరిక్తం కించిత్ అజం సంభవతి. కాబట్టి ఈ ప్రకారంగా అయ్యా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పుట్టిన ప్రతి వస్తువుకు బ్రహ్మము నుండి జనాధికం జరుగుతున్నదని నిశ్చయము. ఎందుకంటే ఇతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని ప్రతి దానిలో కూడా ఇదంతా కూడా బ్రహ్మము నుండే ఈ సృష్టి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి బ్రహ్మము కంటే అన్యముగా ఏది పుట్టడం లేదు, ఏది స్థితిగాను ఉండడం లేదు, ఏది లయం కావడం లేదనేది క్లియర్ కట్గా ఉంది కదయ్యా అని. అంతేకాదురా కారణం కన్నా కార్యం అనేటువంటిది వేరుగా ఉండజాలదు అభిన్నత్వాత్ అని. కారణం కంటే కార్యం అనేది వేరుగా ఉండదు, అందుకనే అభేదమైంది అనన్యమైంది. అంతేకాదు కదా ఇంకను చూసుకో చెప్తున్నాము అని. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం ఇది అవధారణాత్. సదేవ సౌమ్య ఇదం అగ్రే ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఇది శృతి ద్వారా సునిశ్చితమవుతున్నది అని చెప్పేసాడు. ఎందుకంటే బ్రహ్మము కంటే భిన్నముగా అజస్వరూపమైనటువంటిది పుట్టుకలేనిది ఏది లేదు. ఓ సౌమ్య ముందు సత్తు తప్ప రెండవది లేనే లేదు. సజాతి విజాతి సగతి భేదరహితమై ఉన్నది. ముందు తనకంటే అన్యమైన కాలము దేశము వస్తువులు అన్యమైనది లేనే లేదు. సత్ ఒక్కటే ఉన్నది, సత్ కంటే అన్యమైనది రెండవది లేదు. కాబట్టి సత్ అనేటువంటిది అద్వితీయమైనటువంటిది. అద్వితీయం అన్నాము కాబట్టి రెండవది లేదన్నాము కాబట్టి ఆ రెండవది కాలము దేశము వస్తువులు క్రియాకలాపాలు ఏమి లేనే లేదు అని శృతి నిర్ధారణ చేసింది. దీనివల్ల మనకి సునిశ్చితమవుతున్నది
బ్రహ్మము కంటే అన్యమైన వస్తువు ఏది లేనే లేదని అని చెప్తూ ముందుకు పోతున్నారు అనమాట. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞానాత్ బ్రహ్మ వ్యతిరిక్త వస్తు అస్తిత్వం అవకల్పతే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞానాత్ న బ్రహ్మ వ్యతిరిక్త వస్తు అస్తిత్వం అవకల్పితే. ఒక్క విజ్ఞానం వల్ల సర్వ విజ్ఞానం అనేటువంటిది అవగతమవుతుంది అని ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి యద్విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతి అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మము కంటే వ్యతిరిక్తమైన అన్యమైనటువంటి వస్తువుని మీరు ఏ ప్రకారంగా కల్పించటకు తగదు, కల్పించలేరు అని క్లియర్ కట్ గా చెప్పేసి. అంతేకాదు కదా, మళ్ళీ చెప్తున్నారు. నను సేత్వాది వ్యపదేశాః బ్రహ్మ వ్యతిరిక్తం సత్వం సూచయంతి ఇత్యుక్తం న ఇది ఉచ్యతే. ఈ మధ్యలో క్వశ్చన్ చేసినాడు, అయ్యా సేత్వాది వ్యపదేశాః, సేత్వాది వ్యపదేశం అయ్యా ఈ విధంగా సేతువు గురించి చెప్పినారు, అన్యము గురించి చెప్పారు, సంబంధం గురించి చెప్పినారు. ఇలాంటివన్నీ ఉపదేశాలు శృతి ద్వారా కనిపిస్తున్నది కదా, మీరు బ్రహ్మం కంటే అన్యమైనది లేదని ఎలా చెప్తారు? బ్రహ్మ వ్యతిరిక్తం సత్వం సూచయంతి ఇత్యుక్తం. బ్రహ్మం కంటే అన్యమైనటువంటిది మరొక సత్తును గురించి, మరొక తత్వాన్ని గురించి చెప్తున్నారు కదా అంటే నా ఇత్యుచ్యతే. అట్లా కాదులేండి, అది సరైన మాట కాదు. దాంట్లో ఇంకా సంశయాలని పోగొట్టుకునేటువంటిది ఉంది, బాగా వినాలి అది. అందుకనే మేము ఇదివరకు చుట్టపెట్టిన సర్పాన్ని గురించి చెప్పినాము కదా, అది అట్లా చూస్తే సరిపోదు, సాగినప్పుడు తెలుస్తుంది అదేమిటా అని. అది ఆ ప్రకారం చుట్టను విప్పుకున్న పాము క్లియర్గా తెలుస్తుంది, కానీ చుట్టపెట్టుకొని ఉండే పాముని గురించి నువ్వు ఏమీ చెప్పలేవు. అది తన యొక్క ముఖాన్ని కూడా దాచుకొని కూర్చుని తలను కూడా దాచిపెట్టుకొని ఉన్నది కదా, అట్లా నువ్వు చెప్పలేవు అని. ఇది ఉచ్యతే సేతు వ్యపదేశః తావత్ న బ్రహ్మణః బాహ్యస్య సద్భావం ప్రతిపాదయితుం క్షమతే. సేతు వ్యపదేశః తావత్ బ్రహ్మణః न ब्रह्मणः सद्भाव प्रतिपादयितुं क्षमते. अय्या సేతు వ్యపదేశః తావత్ నా బ్రహ్మణ. సేతు వ్యపదేశం ఉందే, సేతు గురించి చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మము కంటే బాహ్యమైన సద్భావాన్ని ప్రతిపాదించేదానికి అది సామర్థ్యం కలిగినటువంటిది కానీ కాదు. ఆ విధంగా చెప్పడం అనేటువంటిది శాంతవ్యమే కాదు అని చెప్పేసి. సేతు ఆత్మేతి ఆత్మనే సేతు అని చెప్పినారయ్యా. సేతు అంటే ఆత్మే అని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా చెప్తున్నది. నా పునః తతః పరమస్థితి అంతే కదా. అంతకంటే పరమాత్మ కంటే బ్రహ్మము కంటే ఆత్మ కంటే అన్యమైన వస్తువే లేదని చెప్పి ఉన్నారు కదా, అది కూడా తెలుసుకోవాలి. తత్ర పరస్మిన్ అసతి చేతత్వం నావకల్పతః ఇతి పరం కిమపి కల్ప్యేత న ఏతన్యాయం. కాబట్టి ఈ ప్రకారంగా తత్ర పరస్మిన్ అసతి సేతుత్వం, ఈ పరమాత్మ యొక్క సేతువు ఆధారము లేకపోతే దాన్ని భిన్నంగా కల్పన చేయడం అనేది ఎట్లా చేస్తారు? కల్పన పరం కిమపి కల్ప్యేత, అంతకంటే భిన్నమైనటువంటిది మరొకటి కల్పించడం అనేది తగని పని. నచేత న్యాయం, ఇది సరైన న్యాయం కాదు. శృతి ప్రమాణంతో కూడుకున్నటువంటి, అనుభవ ప్రమాణంతో కూడుకున్నటువంటి, యుక్తి ప్రమాణములతో కూడుకున్న న్యాయమే కాదు ఇది అని చెప్పేసి. నచేత న్యాయం.
హఠో హి అప్రసిద్ధ కల్పన. ఇదంతా కూడా నువ్వు హఠం చేస్తున్నావు, ప్రసిద్ధము లేనటువంటి కల్పనలని చేసి పెడుతున్నావు. ఇది నీ యొక్క మొండితనం తప్ప ఇంకొకటి లేదు కదా అని చెప్పేసినాడు. చెప్పి అపిచ సేతు వ్యపదేశాత్ ఆత్మనః లౌకిక సేతు నిదర్శనేన సేతు బాహ్య వస్తుతా ప్రసంజయత మృద్దారుమయతాపి ప్రాసంఖ్యతః నచయేతన్యాయం అజత్వాది స్మృతి విరోధాత్ సేతు సామాన్యాత్ సేతు శబ్దః ఆత్మని ప్రయుక్తః ఇతి శ్లిష్యతే. జగతః తన్మర్యాదానాం చ విదారకత్వం సేతు సామాన్యం ఆత్మనః అతః సేతురితి ప్రకృతాః ఆత్మా స్తూయతే సేతుం తీర్త్వా తరతే అతిక్రమ అసంభవాత్ ప్రాప్నోత్యర్థః ఏవ వర్తతే యథా వ్యాకరణం తీర్ణః ఇతి ప్రాప్తః ఇత్యుచ్యతే. నాతిక్రాంత సద్వత. కాబట్టి ఈ ప్రకారంగా ఈ విషయాన్ని చెప్తూ ముందుకు పోతున్నారు. ఇది అని చెప్పుకుంటాం అన్నమాట. అట్లా అందుకనే ఇక్కడ పరస్మిన్ అసతి సేతత్వం నావకల్పత ఇది పరం కిమపి కల్పేత అని కనుక ఇక్కడ సేతువు కావటం కుదరదని, ఏదో పరమున్నదని కల్పించాలయ్యా. ఇది న్యాయమైన మాట కానే కాదు. అప్రసిద్ధమైన దాన్ని కల్పించటం నీ యొక్క హఠమే గాని, పట్టుదలే గాని, మొండితనమే గాని మరొక్కటి కాదు. ఆత్మని సేతువు అన్నందువలన లోక సేతువుతో పోల్చి చెప్పడం సరికాదు. లోహంలో సేతు అంటే వంతిన, ఇటు నుంచి అడిపోతాము. ఆత్మ సేతు అంటే ఆత్మని ఎక్కి, ఆత్మని దాటి, ఎవరు ఆత్మని వదిలేసి ఇంకెక్కడికి పోతాం. ఆత్మ సేతు అంటే ఆధారము. ఈ విషయాన్ని శంకరాచార్య వారు మీకు కఠోపనిషత్తు భాష్యంలోనే సేతురివ సేతు అని వచ్చింది, కఠోపనిషత్తులో వచ్చింది. ఆ సేతు అని చెప్పినప్పుడు ఆయన చక్కగా క్లారిటీ ఇచ్చేసినాడు అక్కడే. సేతు అంటే ఆధారం అయ్యా అని. ఆధారం ఎందుకయ్యా అంటే, నువ్వు ఏదో బళ్ళకట్టు మీద కూర్చున్నావుంటో అది ఆధారం. అది పడవలో కూర్చుంటే ఆధారం. అది ఆ పడవే లేకపోతే మునిగిపోతాం, ఆ యొక్క బళ్ళకట్టే లేకపోతే మునిగిపోతాం. ఆ ప్రకారంగా ఈ ఆ గట్టు ఈ గట్టుకి మధ్యలో వేసినటువంటి వంతెన ఏదైతే ఉందో అది కూడా నదిలో మునగకుండా ఉండేదానికి ఆధారం. దాటేదానికి తర్వాత మాట, నదిలో ఉండేదానికి. అందువల్ల దాటేదానికే అన్నావనుకో, నువ్వు మరే మునగకూడదనే కదా దాటుతున్నావు, మునగకూడదనే కదా. కాబట్టి మునగకుండా చేసింది అది, నదిలో నిన్ను మునగకుండా చేసింది కాబట్టి అది ఆధారము. సంసారం అనేటువంటిది దానిలో మునిగిపోకుండా సముద్రంతో పోల్చినారు కాబట్టి సంసారాన్ని ఆల్రెడీ దానిలో మునగకుండా, వైతరిణిలో మునగకుండా జ్ఞానం అనే ప్లవేన అని చెప్పేసి జ్ఞానం అనేటువంటి పడవ ద్వారా నువ్వు ప్రయాణం చేయరా, జ్ఞానాన్ని ఆధారం చేసుకో అని చెప్పారు. కాబట్టి సేతు అంటే లోకంలో ఉండేటువంటి ఏదో వంతెన, ఇటు నుంచి అటు పోవాలి అని అక్కడ వంతెన మర్చిపోవచ్చే కానీ ఆ గట్టునే, ఆ ఊరినే ఆ వైపు వెళ్ళటమే నీకు లక్ష్యం ఉండొచ్చే కానీ
ఇక్కడ వంతెనంటే అలాగే కాదు, ఇక్కడ ఆత్మజ్ఞానం కలగడమే. కాబట్టి అన్ని బంధాలను దాటి ముందుకు పోతున్నావు అని అర్థం. అట్లా ఇలా చెప్తున్నాడు లాస్ట్ పాయింట్ ఇది. అందుకని లోక సేతువుతో పోల్చుకొని చెప్పరాదు. మీరు సేతు భిన్నమైన జల ఆది వస్తువులు ఉన్నట్లు అభిన్నమైన వస్తువు ఉండవచ్చునన్నారు. సేతువు భిన్నమైన జల ఆది వస్తువులు ఉన్నట్లు బ్రహ్మకు భిన్నమైన వస్తువు ఉండవచ్చునన్నారు. అలాగే సేతువులాగా బ్రహ్మం కూడా మట్టితో చెక్కతో తయారైనదని చెప్పకూడవలసి వస్తుంది. అయ్యా పడవ ఇది బ్రహ్మము, ఆత్మ ఏమన్నా పడవ? దాని మీద కూర్చొని దాటేదానికి ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఆత్మను వదిలిపెట్టి అది కరెక్ట్ కాదు. కానీ ఇదంతా యుక్తము కాదు, అట్లా అనుకోవద్దు. మామూలుగా ఫిజికల్గా చూసినట్టుగా, భౌతికంగా చూసినట్టుగా, ప్రపంచంలో చూసినట్టు అనుకోవద్దు. ఇది వేరు సేతు అనే మాటకి ఆధారం. అజము పుట్టుకలేనిది మొదలైన శృతులతో విరోధం వస్తుంది. పుట్టుకే లేదండి, నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? నామరూపాలు మాట్లాడుతున్నావు. సేతువుతో సమానమైన స్థితి వలన ఆ పోలిక వచ్చిందనడం యుక్తం. కాబట్టి సేతువుతో సమానంగా అది ఆ దృష్టాంతం సరిపోతుంది. ఉపమానము సేతువు ఎలాగైతే నదిలో నువ్వు పడకుండా మునగకుండా కాపాడిందో, ఈ సర్వ సంసారం సర్వ దుఃఖాల నుండి కాపాడింది ఈ ఆత్మ వస్తువు, ఆత్మజ్ఞానము. అట్లా నువ్వు తీసుకోమంటే ఎట్లా తీసుకుంటే ఎట్లా కుదురుతుంది. కాబట్టి సమానమైన స్థితి వల్ల ఆ పోలిక వచ్చిందనడం యుక్తమే కదా. ప్రపంచాన్ని దాని హద్దులను కాపాడడం ఇక్కడ బ్రహ్మం కన్నా సేతు లక్షణం. మొత్తాన్ని అండకుండా బ్రహ్మాండం అంతా తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నదయ్యా ఈ పరబ్రహ్మము. బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనటువంటి జగత్తంతా కలిపి ఈ యొక్క దీనిలోనే ఉంది. కాబట్టి ఆది భౌతికము, ఆధ్యాత్మిక, ఆది దైవికమైన ప్రపంచం అంతా దీనిలో ఉందయ్యా. కాబట్టి ఆ యొక్క గాయత్రిలో చెప్పినట్టుగా భూహు భూహ స్వహ లోకాదులన్నీ కూడా దీనిలోనే ఉందయ్యా. అవస్థాత్రయం అంతా కూడా దీనిలోనే ఉన్నదయ్యా. వ్యక్తావ్యక్త రూపమైనటువంటి క్షరాక్షర రూపమైన జగత్తంతా కలిపి నిజాంకురములు ఏ ప్రకారంగా ఉన్నదో ఆ ప్రకారంగా ఉండి జగత్తంతా బ్రహ్మమును ఆధారం చేసుకో ఉంది. కాబట్టి బ్రహ్మమే సర్వాధారభూతమైన సేతువు అని నువ్వు పోయిపోయి ఆ వంతెన గురించి నువ్వు గుర్తుకొస్తుంది. బిడ్జింగ్ అట్లా. కాబట్టి హద్దులను కాపాడడం ఇక్కడ బ్రహ్మమునకు ఉన్నటువంటి లక్షణాన్ని సేతు లక్షణము, సేతువుతో పోల్చారు. అందువలన ఆత్మను సేతు అని పొగిడారు. ఆత్మేనయ్య మిమ్మల్ని దాటించేది, ఆత్మేనయ్య మీకు ఆధారముగా ఉన్నది, ఆత్మేనయ్య మీకు ఈ సంసార సాగరంలో మునగకుండా చేసిచున్నది అని చెప్తే నువ్వు అది బలకట్టు గుర్తుకొస్తుంది అనమాట. మటుకి అట్లా రా అంటే రా. అందువల్ల ఆ సేతు ఉందే, వాడు ఎప్పటికైనా బ్రిటిష్ వాడు కట్టిన వంతెనైనా పాడైపోతుంది. ఎప్పుడైనా అది ఆ సేతు మీద ఎక్కామనుకో మునిగిపోవడం ఖాయం. ఇప్పుడు కాంట్రాక్టర్లు కట్టేది నాసిరకంగా కట్టినారనుకో అవి కొట్టుకుపోవడం ఖాయం. కానీ ఈ సేతు అట్లాగా నిర్మితమైనది కాదయ్యా, నిత్యమైనది, సర్వాధారభూతమైనది. ఈ సేతువు లాంటి సేతువు అట్లా తెలుసుకోవాలి అని చెప్పేసి. బ్రహ్మజ్ఞానం అన్న బ్రహ్మం అన్న రెండు ఒకటి, ఆత్మజ్ఞానం అన్న ఆత్మ అన్న రెండు ఒకటి. కాబట్టి మోక్ష జ్ఞానం అన్న ఆత్మ అన్న ఒకటేనయ్యా. కాబట్టి సేతు అంటే నీ ఆత్మను నువ్వు తెలుసుకోవటమే సేతువు. కాబట్టి సేతువును దాటి అనడం కూడా కుదరదు. సేతువును దాటడము అనే మాట కుదరదు. సేతు అంటే ఆధారంగా తీసుకున్నామంటే ఆధారాన్ని వదిలే ప్రసక్తే ఉండదు ఇంకా అని చెప్పేసి. ఆధారాన్ని వదిలే ప్రసక్తే లేదు. అట్లా నువ్వు ఆ సేతు ఎక్కావనుకో దాటాలి. దాటకుండా ఆ బ్రిడ్జి మీద నిలబడి ఉండలేవు. ఎందువల్ల దాటేదానికి వచ్చినావు. ఇక్కడ ఏంటంటే సంసారంలో పడకుండా ఉండేదానికి ఈ సేతు ఆధారం. ఆ సేతు మీద నువ్వు పాస్ అయిపోవాలట. మధ్యలో కూర్చుని ఎవడో తోసేస్తాడు, తొక్కేస్తాడు. ఈ సేతువు మీద నువ్వు అలా నిలబడి జీవించుకోవాలి, దేవుని జీవించుకోవాలి.
ఈ సేతువు నిన్ను ముంచనీయకుండా, ఈ సంసార సాగరంలో ముంచనీయకుండా నిలబెడుతుంది. కాబట్టి ఈ సేతువుని ఇంక దాటి ఎక్కడికి పోతావు నువ్వు? సేతువును కలిగే ఉండాలి, బ్రహ్మజ్ఞానం కలిగి ఆత్మజ్ఞానం కలిగే ఉండాలి. అందువల్ల ఆ బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని సేతువుగా వాళ్ళు చెప్పారు. అంటే లోకం సేతువుని పోలికగా తీసుకున్నట్టు కూడా కాదు, మాట తీసుకున్నారు, అర్థం వేరు. సేతువును దాటి అనడం కూడా కుదరదయ్యా. అందువలన సేతువును పొంది అని అర్థం చెప్పాలి, ఇట్టి జ్ఞానమును పొంది, ఇట్టి ఆత్మజ్ఞానమును పొంది అని అర్థం చెప్పాలి. సేతువును పొంది, సేతువును దాటి అనకూడదు. ఎలాగంటే వ్యాకరణం తరించాడు. కాబట్టి ఎలాగంటే వ్యాకరణమును తరించాడు అన్నప్పుడు వ్యాకరణం బాగా నేర్చుకున్నాడు అని. అట్లా ప్రస్థానత్రయ శాంతి చేసినారయ్యా అంటే ప్రస్థానత్రయాన్ని కంప్లీట్ చేసినారు అని అర్థం. ప్రస్థానత్రయ శాంతి అయినదా అంటే ప్రస్థానత్రయాన్ని పూర్ణతయ అధ్యయనం చేశారా మీరు అని అర్థం అనమాట. వ్యాకరణంలో ఉన్న క్లిష్టతలను అధిగమించి దానిని బాగా అర్థం చేసుకున్నాడు అని వ్యాకరణం తరించాడు. చూసారా, కారణము అనేటువంటిది ఏంటంటే చూసారా పూర్తిగా అవగతం చేసుకున్నాడు అని అర్థం. అట్లా అని అర్థం. అంతేగాని దాన్ని దాటి ఎక్కడికో పోయినాడని కాదర్థము అన్నమాట. అట్లా ఇది ఇంతవరకు. నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. కఠోపనిషత్తులో కూడా వచ్చింది సేతు అంటే సేతురివ సేతు అంటే ఆ సేతు అంటే ఈ జ్ఞానమే, ఈ బ్రహ్మ జ్ఞానమే సేతువు, సర్వాధారమైనటువంటిది అని లెక్కలో చెప్పారనమాట. అంటే సేతురివ సేతు అని వచ్చింది. హరి ఓం తత్సత్.